రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయీస్, గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్, పెన్షనర్స్ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగులు మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న 6 DAలు 2వ PRC అమలు చేయాలని, 10,000 కోట్ల ఉద్యోగుల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని, CPS రద్దు చేసి OPSలోకి చేర్చాలని, NEHS విధి విధానాలు, ఆరోగ్య సేవల సాధన తక్షణమే అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఉద్యోగుల యొక్క హక్కుల గురించి TJSC రాష్ట్ర నాయకత్వము ఈరోజు 27వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో, అన్ని ప్రాంతాలలో ఉద్యోగుల సమస్యల పైన, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పైన, ప్రభుత్వం యొక్క మొండి వైఖరి పైన ఈరోజు మీ మహాధర్నాకు కాలివ్వటం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో ఈ యొక్క 4 ప్రధానమైన సమస్యలను ప్రతి ఒక్కరికి అవసరమైనవి, అటెండర్ నుంచి IAS ఆఫీసర్ దాకా అది ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి PRCని కమిటీ వచ్చి వేసిన తర్వాత కూడా 3 సంవత్సరాలు అయిపోయినాక కూడా 3 సంవత్సరాల తర్వాత కూడా దానిని అమలు చేయకపోవటం, అది ఇమ్మీడియట్ గా రిపోర్ట్ తెప్పించుకొని PRCని అమలు చేసి 51% ఫిట్మెంట్ తోటి మాకు PRCని ప్రకటించాల్సిందిగా ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా 6 DAలు చరిత్రలో లేని విధంగా 6 DAలు ఉద్యోగులు అవి పెండింగ్ గా ఉన్నాయి. రాష్ట్రము ఏర్పడ్డ తర్వాత పని భారం ఎక్కువైంది, సమయము ఎక్కువ తీసుకొని పనిచేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వము రాజ్యాంగ పరంగా ఇవ్వాల్సిన DAలను ఆపటం మూలంగా ఆర్థికంగా మేము చాలా ఉద్యోగులు నలిగిపోతున్నారు. చిన్న ఉద్యోగులు వారి యొక్క DAలను, PRCని ఆశతోటి అనేకమైన ప్రణాళికలు చేసుకున్నారు. కానీ ప్రభుత్వం దాని మీద అలసత్వం చేయటం మూలంగా ఉద్యోగులకి ఆర్థికంగా భారం మీద పడుతుంది, వారు ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఈ 2 ప్రధానమైన ఆర్థిక సంబంధమైనవి మేము ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత ఒక 1 year లో సర్దుకుంటారు, మమ్మల్ని ఖచ్చితంగా పిలిచి మాట్లాడతారని అనుకున్నాం. కానీ 2 సార్లు ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడినప్పటికీ దానిని అమలు చేయలేకపోవడం, ఆ యొక్క చర్చలో చిత్తశుద్ధి లేకపోవడం మూలంగా ఉద్యోగులకు కలుగుతున్న ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఉద్యోగి మీరు నాయకత్వం తీసుకొని దీనిని ఖచ్చితంగా సాధించాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమ్మెను పిలుపునిచ్చినాం. ప్రభుత్వం మీద గౌరవంతో 2 సార్లు కూడా మేము మా రాష్ట్ర నాయకత్వము చర్చలకు పిలిచినప్పుడు వారు అంగీకరించి ఆ చర్చలలో ప్రభుత్వానికి ఒక వెసులుబాటు ఇద్దాము, కొంత సమయం ఇద్దామని అనుకున్నాం. కానీ 3 సంవత్సరాలు ముచ్చటగా 3 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 2 సంవత్సరం అయిపోతే ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీ కూడా మెల్లగా మైనస్ లోకి పోతా ఉంటది. ప్రభుత్వం చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు గొంతు ఎత్తాల్సిన అవసరం ఉంది. కాబట్టి JSC భాగపక్షాలైన 204 సంఘాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ 2 సమస్యలే కాకుండా 2004 నుంచి అపాయింట్ అయిన ఉద్యోగులకు మేనిఫెస్టోలో పెట్టిన ప్రభుత్వం ఇచ్చిన CPS ను రద్దు చేసి OPS ఇస్తామని చెప్పిన ఆ యొక్క ఆలోచనను ప్రభుత్వం పెడచెవిన పెట్టడం, దాని మీద చిత్తశుద్ధి లేకపోవడం, అది ఉద్యోగులను చాలా అశాంతికి గురి చేస్తుంది. కాబట్టి వారు నూతనంగా ఉద్యోగంలోకి వచ్చిన వారు అదే మొదట